తిరుపతిలోని సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కమిషనరేట్ కార్యాలయంలో 9వ జీఎస్టీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య చౌదరి మాట్లాడుతూ 2017 జూలైలో దేశంలో జీఎస్టీ అమల్లోకి వచ్చి అతిపెద్ద ఆర్థిక సంస్కరణగా నిలిచిందన్నారు. దేశ ఆర్థిక అభివృద్ధికి జీఎస్టీ వ్యవస్థ ఎంతో దోహదపడిందని తెలిపారు. జీఎస్టీ అమలుతో పన్నుల వ్యవస్థలో పారదర్శకత పెరగడంతో పాటు జవాబుదారీతనం కూడా మెరుగుపడిందన్నారు. పన్ను చెల్లింపుదారులకు సులభమైన విధానాన్ని అందించడంలో జీఎస్టీ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. సో తిరుపతిలో సెంట్రల్ జీఎస్టీ కమిషనరేట్ జీఎస్టీ డేని సెలబ్రేట్ చేయడం జరిగింది. సిన్స్ ఐ నో ఆల్ ద ఆఫీసర్స్, దే ఇన్వైటెడ్ మీ యాజ్ ఎ గెస్ట్. జీఎస్టీ యొక్క 2017 జూలై 1 స్టార్ట్ అయిన జీఎస్టీ దాదాపు 9,000 ప్రయాణంలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ అయిందని చెప్పొచ్చు. ఒక బిగ్గెస్ట్ ట్యాక్స్ రిఫార్మ్ ఇన్ పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలో ఉందంటే అది జీఎస్టీ రిఫార్మ్సే. అన్నీ కూడా స్టేట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, సెంట్రల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, లోకల్ ట్యాక్సెస్ అన్నీ కూడా సబ్జ్యూమ్డ్ ఇంటూ ఏ సింగిల్ ట్యాక్స్. ఇట్ వాజ్ కాల్డ్ జీఎస్టీ. దీంట్లో పెద్ద బెనిఫిట్ ఏమైందంటే మనకి ట్యాక్స్ రేట్స్ని బాగా రేషనలైజ్ చేయటం వల్ల ట్యాక్స్ కంప్లయన్సెస్ కూడా, ఫైలింగ్ కూడా చాలా పెరిగింది. ఎప్పుడో 2017లో దాదాపు 70,000 కోట్లతో స్టార్ట్ అయిన జిఎస్టీ ఈరోజు 2,10,000 కోట్లు వచ్చిందంటే అక్రాస్ ద కంట్రీ అది పెద్ద సక్సెస్. ట్రేడ్ కూడా చాలా అద్భుతంగా రెస్పాండ్ అయ్యి చాలా కంప్లైంట్స్ లెవెల్ పెంచుతూ చాలా వరకు అంతకుముందు ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయని వాళ్ళందరూ కూడా ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడంలో సక్సెస్ అయిందని చెప్పొచ్చు. దానికి ప్రధాన కారణం ట్యాక్స్ రేట్స్ రేషనలైజ్ చేయటం. దాంతో డిపార్ట్మెంట్ కూడా పర్సుయేషన్ కూడా బాగా చేసి డిపార్ట్మెంట్లో కూడా ఎప్పటికప్పుడు రిటర్న్ ఫైలింగ్ని ఆన్లైన్లో తీసుకురావటం, రిటర్న్ స్క్రూట్ని ఆన్లైన్లో తీసుకురావటం, రిఫండ్ ఆన్లైన్లోనే శాంక్షన్ చేయటం విత్ ఇన్ ద టైంలో, డిస్ప్యూట్ రిజల్యూషన్ కూడా ఆన్లైన్ల ద్వారానే చేయటం వల్ల ఇండియాలో ఒకే ప్లాట్ఫామ్ మీద జిఎస్టీ మొత్తం కూడా వర్క్ చేసి అందరూ కూడా అటు డిపార్ట్మెంట్ కానీ ఇది ట్యాక్స్ పేయర్స్ అందరూ కూడా ఇంటర్ఫేస్ అనేది కేవలం సిస్టమ్స్ ఇంటర్ఫేస్గా ఉండటం వల్ల చాలా వరకు ట్రాన్స్పరెన్సీ వచ్చింది, చాలా వరకు ఎఫిషియన్సీ కూడా పెరిగింది, చాలా వరకు కలెక్షన్ కూడా పెరిగి నేషనల్ బిల్డింగ్లో జిఎస్టీ యొక్క రోలు ప్రధానమైనదని చెప్పొచ్చు. దీంట్లో ఇంకా ఫర్దర్గా సింప్లిఫికేషన్ ఆఫ్ ప్రొసీజర్స్ అవన్నీ కూడా కమిషనర్ గారు చెప్పడం జరిగింది. సో అది రకంగా నాకు కూడా పనిచేసిన అనుభవం ఉండటం వలన రావటం జరిగింది. చాలా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేశారు. ట్రేడ్ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి వాళ్ళకున్న ఇష్యూస్ కూడా ఆఫీసర్స్ అడ్రస్ చేయడం జరిగింది. సో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జిఎస్టీ సందర్భంగా అందరూ కూడా కంగ్రాచులేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక పెద్ద రిఫార్మ్ సక్సెస్ కావాలంటే అందరు స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా కలిసి ఒక టీమ్గా పనిచేసినప్పుడే సక్సెస్ అవుద్ది. ఆ రకంగా అందరూ కలిసి పనిచేయడంలో, ఒక టీమ్గా పనిచేయడంలో పెద్ద సక్సెస్ అయిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సో ఇది పెద్ద రిఫార్ము, పెద్ద సక్సెస్, పెద్ద కలెక్షన్ కూడా, రెవెన్యూ కలెక్షన్ కూడా, అలానే ట్రాన్స్పరెన్సీ కూడా చాలా అద్భుతంగా తీసుకొచ్చి అకౌంటబిలిటీ కూడా చాలా అద్భుతంగా జిఎస్టీ దాంట్లో తీసుకురావడం జరిగింది. సో ఈ సందర్భంగా అందరికి కూడా సరే ఇంటరాక్ట్ కావడం అయింది. సో అందరికి కూడా కృతజ్ఞతలు, కంగ్రాచులేషన్స్. అందరికి కూడా ఓం నమో వెంకటేశ్వర.